ఇంతకీ ఏ క్లాసు? ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అండి. ఐ సీ. ఇంతకీ మీ బాబు ఎక్కడా? బాబా ఎవరండి? పోనీ పాప పాప ఎవరండి? బాబు లేక పాప లేక ఇంకెవరండి? మీరు జాయిన్ అవుతారా? ఏంటి మీరా? అవునండి, నాకింకా చదువు మీద ఆసక్తి చావలేదండి. ఇంకా సజీవంగానే ఆ కోరిక మిగులుందండి. ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయాయి. మీ కాలేజీ మంచిదని విని. అది సరే, ఈ వయసులో వాలి ఊరుకో. వయసు కాదయ్యా, చదువుకోవాలన్న ఆసక్తి ముఖ్యం. ఏదో తక్కువ కదా మిస్టర్, గుండెలు తీసిన బంటు. ఆగండి, ఇక్కడ కొట్టడం నా డ్యూటీ. మీరు ఇన్వాల్వ్ కావడం నా డ్యూటీని అవమానించినట్టే. సారీ సార్, మీరు వీడిని కుమ్మడమే మాకు ఇంపార్టెంట్, అంతే. నాయనలారా, నా గురించి తెలిసే ఇలా ప్రవర్తిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. చూసారా ఐసీ గారు, సారీ సిఐ గారు, వీడి చేతి ఇంకా దిగలేదు. దించుతా. సిఐ గారు, మీకు ప్రహ్లాద్ గారు తెలుసా? ఎవడు? మన హాసిని మొగుడా? కాదు నాయన, సిఐ గారికి మొగుడు ఎస్పీ గారు. ఎస్పీ ప్రహ్లాద్ గారు నీకు తెలుసా? బాగా. సార్ వీడు చెప్పాయని అబద్ధాలు సార్, వీడికి ఎవరూ తెలీదు. ఏదో మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని చెప్తున్నాడు అంతే. ఐసీ. అందుకేగా స్టేషన్ లో అయితే ఎలాంటి ఫోన్లు వస్తాయని ఇక్కడికి షిఫ్ట్ చేసింది. చూడండి, ఇప్పుడు వీడిని కోర్టులో సబ్మిట్ చేస్తా. ఈ సంగతి ఎవరికి చెప్పకండి. నాకు అదే కావాలి. ఆ భుజాన ఆ బ్యాగ్ ఏంట్రా? నీ గనాద్రం. పోనీ ఎక్కడికో చెప్పు. అర్థమైంది, వీడిక్కడ టౌన్ లో సెలూన్లన్నీ తిరిగి జుట్టు పోగేసి కొండ మీదకెళ్ళి అమ్ముతున్నాడే. ఏంట్రా నిజమేనా? వచ్చేముకుంటున్నావా? నన్ను చెప్పరేవరా, మీలో మీరు ఊహించుకుంటారా? ఓకే కూల్. ఇంత చిన్నదానికి అంత పెద్ద ఏడుపెందుకులేరా? ముందు ఏడవటానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు చెప్పు, ఎక్కడికి? ఆఫీస్ కి ఫీజు కట్టడానికి. ఫీజు కట్టడానికి భుజాన బస్తా దేనికిరా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సరే గానీ ఆ మోటేంట్రా? ఫీజ్ సార్. ఏంటి ఫీజా? అవును సార్, మొత్తం 25,000. రేయ్, ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం కాదురా, శ్రీకృష్ణ కమిటీ కాలం. ఇప్పుడు ఈ నాణ్యాలేంట్రా? నాణ్యాలు కావు, కాయిన్లు. ఇందులో 10 రూపాయల కాయిన్స్ దగ్గర నుంచి రూపాయి కాయిన్స్ వరకు ఉన్నాయి సార్, లెక్క పెట్టుకోండి. ఆహా, ఎంత డబ్బు! ఇవేం లక్షలు కాదురా, 25,000. రే, ఇలా ఇస్తే నడవదు, నోట్లు కావాలి. సారీ సార్, ఏదైనా డబ్బే. 100 కిలోమీటర్ వెళ్ళాలన్నా ఒక్క అడుగుతూనే ప్రారంభమైనట్లు 1,00,000 రూపాయలైనా ఒక్క రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. వేసుకోండి సార్. రేయ్, నీ బోడి కంపారిజన్ ఆపి ముందు నోట్లు తీసుకురా. ఇక్కడ వీటిని లెక్క పెట్టడానికి టైం ఎవరికి లేదు. నోట్లు తీసుకురావడానికి నాకు టైం లేదు. ఇదిగో అమ్మాయి, ఫీజు కడతానని చెప్పి చిల్లర నాకు ఇస్తున్నాడు. కాస్త నువ్వేని చెప్పు. అది చెప్పడానికే వచ్చాను సార్. మా అంకుల్ కి చిల్లర కావాలంట. ఆయనది కిరాణా షాప్. 25,000 చిల్లరిస్తే 2,000 ఎక్స్ట్రా ఇచ్చి అన్ని 1000 నోట్లు ఇస్తానన్నాడు. అవునా? 2,000 ఎక్స్ట్రానా? ఇంత బరువుతో అంత స్పీడ్ గా ఎలా వచ్చావు సత్తి? ఇప్పుడు ఎలాగొచ్చా ఉన్నది కదా మ్యాటర్. నీ బాబాయ్ వచ్చాడా డబ్బులు తెచ్చాడా అన్నది. వస్తున్నాడయ్యా, ఆన్ ది వే. ముందు లెక్క చూడాలిగా. లెక్క ఈ సత్యబాబు మాటమే నిలబడేవాడు శ్రేణి. లెక్క తప్పుడు, మాట తప్పుడు. ముందు డబ్బులు ఇవ్వు. మాట తప్పవని నీకు తెలుసు, మాకు తెలియాలంటే లెక్క చూడాలిగా. తప్పదా? తప్పదు. ఇంత చిల్లర లెక్క పెట్టే ఓపిక ఉండదని వీటిలోంచి 600 నొక్కేద్దాం అనుకున్నావా? లేకపోతే మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? 600 అంటే పెద్ద అమౌంటే. ఏమయ్యా సత్యబాబు? ఇదిగో డిఎస్పీ, ఇది నీకు పూర్తిగా సంబంధం లేని విషయం. ఎందుకు సంబంధం లేదు? ఒక పెద్ద మనిషిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప. ఇప్పుడే మా బాబాయ్కి ఫోన్ చేసి వేరే బేరం చూసుకోమని చెప్తాను. ఛీ, నా పరువు తీసావు కదరా. అన్నా, సార్ ఫీజు తెమ్మంటుండు. సారు చిల్లరైనా పర్లేదు తెమ్మంటున్నాడు. వస్తున్నా పద. ఏంటి 600 తక్కువ కడతావా? ఏంటి 600 రూపాయలు తక్కువ ఉన్నాయా? అక్క, నువ్వు దేవతవక్క. ఇలాంటి మోసగాల బండారం బయట పెట్టారక్క.